అందరికీ నమస్తే. నేను ఇంతకుముందు ఆర్గానిక్ బియ్యం ఆర్డర్ చేసుకున్నామని చెప్పి ఒక షార్ట్ పెట్టిన, మంచి వ్యూస్ వచ్చినాయి. అయితే ఆర్గానిక్ బియ్యం మేము ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆఫర్ లేకుండే, అయినా కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి. ఎట్లా అంటే మనం పంట పొలాల బియ్యంని పట్టించుకొని వండుకుంటే ఎట్లుంటాయో అట్లున్నాయి. పాలిష్ ఏం లేదు, చాలా మంచిగా ఉంది. ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది రైస్. చిన్నపిల్లలకు కూడా మంచిగా పెట్టచ్చు, మళ్ళీ మళ్ళీ సపరేట్గా వండాల్సిన అవసరం లేదు. ఇక ఈసారి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాం మంచిగా ఉన్నాయని చెప్పేసి. ఈసారి ఆఫర్ ఉండే గ్లోబల్ ఫుడ్ హబ్లో మాకు 46కి 2 బ్యాగ్స్ వచ్చినాయి, 10 kgsవి. ఇంకా రైస్తో పాటు ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా పెట్టుకున్నాము. ఇట్లా పోహా అటుకులు అని చెప్పేసి, ఇంకా రవ్వ, బాస్మతి బియ్యము, ఇట్లా అన్నీ పెట్టుకున్నాము. ఈ రవ్వ ఏంటంటే ఉపహారది చాలా టేస్టీగా ఉంటుంది, టీఆర్ఎస్ వాటి అన్నిటికంటే కూడా. ఇక బాస్మతి ఎక్స్ట్రా లాంగ్ ఎప్పుడు బాగుంటుంది. ఇక ఇడ్లీ రవ్వ కూడా ఆర్డర్ చేసుకున్నాం ఈసారి. అయితే ఈ ఆర్గానిక్ రైస్ ఏంటంటే మనం ఏం వేయకుండా వండిస్తారు కదా, అంటే ఎరువులు అట్లాంటివన్నీ ఆర్గానిక్వే యూజ్ చేస్తారు. కెమికల్ ఫర్టిలైజర్స్ ఏం యూజ్ చేయకుండా వండిస్తారు. ఇవి మనకి ఇక్కడ జర్మనీలో దొరకడం అనేది చాలా అదృష్టం అనుకోవాలి. ఇండియాలో అయితే ఈజీగా దొరుకుతాయి రైస్ వెరైటీస్ ఏవైనా కానీ ఇక్కడ కూడా మనకి ఇంత మంచి బియ్యం దొరుకుతున్నాయి అంటే నాకు గ్రేట్ అనిపించింది. అందుకే ఈ వీడియో మళ్ళీ షేర్ చేస్తున్నా. ఇంకోటి మేము ఇట్లా అన్నీ తీసుకున్నందుకు ఇట్లా ఒకటి ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఫ్రీగా వచ్చింది. మంచిగా ప్యాక్ చేసిండ్రు చూడండి. ఈ ఆర్గానిక్ రైస్ మంచిగా ఉన్నాయి కానీ అన్నం వండేటప్పుడు పొంగుతుంది, రైస్ కుక్కర్ అంతా పాడైపోతుంది. ఇక కొన్న తర్వాత తప్పుతుందా అని చెప్పేసి ఏం చేసినా ఆయిల్ వేసిన, అయినా కూడా వంగింది. ఇక నెక్స్ట్ ఏం చేసిన, రైస్ కడిగిన తర్వాత మిగిలిన స్పేస్ ఉంటుంది కదా, దానికి ఆయిల్ అప్లై చేసిన. అప్పటి నుంచి పొంగుతలేదు, దాంట్లోనే ఉడుకుతుంది కానీ బయటికి వంగట్లేదు, రైస్ కుక్కర్ పాడవట్లేదు. ఇక ఆర్గానిక్ రైస్ అంటే మంచి కదా, చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఇవే తినడం బెటరు. నేనైతే ఇవే ప్రిఫర్ చేస్తాను. పొంగుతుందని చెప్పేసి కొనడం మానేయలేం కదా. ఈ టెక్నిక్ అప్లై చేసి చూడండి, పొంగదు. ఇంతకుముందు ఇట్లా పువ్వులాగా వస్తుండే, ఇప్పుడు ఫ్లాట్గా వస్తుంది రైస్. ఈ బియ్యం కొన్నోళ్ళు ట్రై చేయండి ఈ టెక్నిక్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.